గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకుందాం, ముచ్చటించుకుందాం. మద్యపానం. ఇది వ్యసనమా, బలహీనత, మానసికమైన జబ్బ? దీన్ని మనం కొంచెం లెంగ్త్ ఎక్కువ కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్లుగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే పార్ట్ 1లో ఈ మద్యపానానికి బానిసలైన వాళ్ళని గుర్తించటం ఎలా, రెండోది దీనివల్ల కలిగే నష్టాలు. రాబోయే సంచికలో అంటే పార్ట్ 2లో అలా బానిసలైన వాళ్ళకి వైద్య చికిత్స ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది చెప్పుకుందాం. రైట్. మద్యపానం వ్యసనమా, బలహీనత? రైట్. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు అతి భయంకరమైన సమస్యల్లో ప్రపంచవ్యాప్తంగా అంటే గుండె జబ్బులతో చనిపోయే వాళ్ళు నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారనుకోండి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్తో చనిపోయే వాళ్ళు నెంబర్ 2 ర్యాంక్లో ఉన్నారు. ఆ తర్వాత మరి రకరకాల సమస్యలు తీసుకుంటే 3వ ర్యాంకు 5వ ర్యాంకులో డిప్రెషన్, మానసిక సమస్య అయిన డిప్రెషన్ 3వ ర్యాంకులో, అలాగే ఆల్కహాల్ డ్రగ్స్ వల్ల బలైన వాళ్ళు, అడిక్ట్ అయిన వాళ్ళు 5వ ర్యాంకులో నిలవటం అనేది చాలా ఆశ్చర్యకరమైన గణాంకాలు మనకు చూపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఎప్పుడన్నా సొసైటీలో సరదాగా అప్పుడప్పుడు నెలకోసారి పార్టీలో ఏదో 2-3 పెగ్గులు తాగుతాం, మేము కూడా ఆల్కహాలిక్సేనా, ఎడిక్ట్సేనా అంటే కాదు. వాళ్ళని సోషల్ డ్రింకర్స్ అంటాం. అంటే అకేషనల్గా ఎప్పుడైనా సొసైటీలో ఫ్రెండ్షిప్తోనో లేకపోతే ఒక ఫార్మాలిటీగానో 1 or 2 పెగ్స్ తాగేసి మళ్ళీ 10 రోజుల్లో, నెల రోజుల్లో దాని జోలికి పోని వాళ్ళని సోషల్ డ్రింకర్స్ అని చెప్పుకుంటాం. దీనివల్ల వీళ్ళ వల్ల దానికి ఏ ఇబ్బంది కలగదు. నెక్స్ట్ కేటగిరీ అబ్యూజర్స్, డిపెండెంట్స్, ఆల్కహాల్ ఎడిక్ట్స్. అంటే అసలు ఎడిక్ట్స్ అంటే మనం ఎలా గుర్తుపట్టాలి? ఎవరు ఎడిక్ట్స్ అంటే వీళ్ళు రోజు తాగుతారు. రోజుకి వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ తాగే మోతాదు నిదానంగా పెరుగుతూ పోతుంటుంది. అంటే టాలరెన్స్ టాకీఫిలాక్సిస్ అంటాం. ఈ టాకీఫిలాక్సిస్ ఏంటంటే ఫస్ట్ 90 ml లేకపోతే క్వార్టర్ తాగితే మంచి కిక్ వచ్చే వ్యక్తికి ఇప్పుడు ఆ 90 ml తాగితే కిక్కు లేదు, క్వార్టర్ తాగినా కిక్కు లేదు. అదే ఇంకొంచెం ఎక్కువ తాగితే ఆ కిక్ వస్తుంది. అందుకని ఇతడు తాగుడుని, మోతాదుని పెంచుకుంటూ పోతాడు. ఇది కూడా మద్యపాన ఎడిక్షన్, బానిసత్వానికి ఇదొక లక్షణం. మరి రోజు ఉదయం పనికి వెళ్ళినా మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి తాగటానికి టైము, ప్లేసు, ఫ్రెండ్స్, లేకపోతే ఒంటరిగాన ముందు, లేకపోతే దానికి కావాల్సిన డబ్బు సమకూర్చుకోవటం, ఇలాంటి ఆలోచనలతో గడుపుతూ సాయంత్రం మళ్ళీ తాగటాన్ని. సో ఈ తాగటం కోసం రకరకాలుగా అంటే అప్పులు చేయటం, ఇంట్లో దొంగతనాలు చేయటం, అంటే అక్కడ ఇన్హిబిషన్ పోతుంది. సిగ్గు, లజ్జ, గౌరవం, మర్యాద ఇవన్నీ తగ్గిపోయి ఏ రకంగా అయినా సరే డబ్బుని దొంగిలించైనా సరే నేను తాగాల్సిందే అనే ఆ తాగుడు వ్యసనం. అలాగే మరి కొన్ని గంటల్లో తాగుడాపిన కొన్ని గంటల్లోనే ఇతనికి మనస్సు, శరీరం తాగుడు వైపు లాగేయటం. దీన్ని విత్డ్రాయల్ క్రేవింగ్స్ లేకపోతే సైకలాజికల్ అర్జ్ అంటాం. అంటే మనసోమో పదే పదే తాగాలన్న కోరికతో లాగేస్తుంటుంది. శరీరమేమో కొన్ని గంటలు అవ్వంగానే తాగుడు లేకపోతే వాళ్ళకి వణుకు, కంగారు, దడ, ఏకాగ్రత లేకపోవటం, రెస్ట్లెస్గా ఉండటం, అటు ఇటు ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవటం, టెన్షన్గా ఉండటం, భయంగా ఉండటం, ఫోకస్ చేయలేకపోవటం, మరి నిద్రలేమి, కండరాల నొప్పులు, తలనొప్పి, ఇలాంటి విత్డ్రాయల్ సిమ్టమ్స్ని ఆల్కహాల్ విత్డ్రాయల్ సిమ్టమ్స్గా పేర్కొంటాం. ఈ విత్డ్రాయల్ సిమ్టమ్స్ కూడా ఆల్కహాల్ ఎడిక్ట్స్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. మరి ఇవన్నీ ఆల్కహాల్ ఎడిక్ట్స్ని మనం గుర్తుపడటానికి లక్షణాలుగా పేర్కోవటం జరుగుతుంది. మరి నష్టాలు చూసుకుంటే డబ్బు నష్టపోతున్నావు, అప్పుల పాలవుతున్నావు, ఆస్తులు కోల్పోతున్నావు, రోడ్డు మీదకి వస్తున్నావు, కుటుంబంతో భార్యతో గొడవలు, తాగుబోతు భర్త రోజు తాగొచ్చి కొడుతూ ఉంటే ఏ భార్య భరించలేదు, గొడవలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, డైవర్సు, విడిపోవటం, కోర్టు, పోలీస్ స్టేషను, అలాగే తాగిన మత్తులో గొడవలు, యాక్సిడెంట్లు, పోలీస్ కేసులు, ఇన్ని రకాల నష్టాలు మనకు చవి చూస్తూ ఉన్నాం. అవే కాకుండా మరి ఈ ఆల్కహాల్ వల్ల నీ వర్క్ నాశనం అవుతుంది, ఆబ్సెంట్ అవుతున్నావు, సస్పెండ్ అవుతావు, క్రియేటివిటీ పోతుంది, ప్రమోషన్ రావాల్సిన నువ్వు
డిమోషన్తో ఆఖరికి డిస్మిస్ అవుతూ ఉన్నాం. ఇన్ని నష్టాలు చూస్తున్నాం. మరి ఆరోగ్యరీత్యా చూసుకుంటే మానసికంగా, శారీరకంగా అనేక అనారోగ్యాలతో జీవితం నాశనం అయిపోతుంది. మానసికంగా చూసుకుంటే ఆల్కహాల్ డెల్యూషనల్ డిజార్డర్, ఆల్కహాల్ యామ్నిస్టిక్ సిండ్రోము, మరి ఆల్కహాలిక్ డిమెన్షియా, మరి ఆల్కహాలిక్ సైకోసిస్, ఆల్కహాల్ డెల్యూషనల్ డిజార్డర్, ఆల్కహాలిక్ హాలుసినోసిస్, అనేక రకాల భ్రమలు, భ్రాంతులు, జ్ఞాపకశక్తి కోల్పోవటం, అలా అనేక రకాల మానసిక జబ్బులతో కృంగిపోతావు. శారీరకంగా చూసుకుంటే ఆల్కహాలిక్స్లో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ ఆఫ్ లివర్, భవిష్యత్తులో క్యాన్సర్ లివర్, సిర్రోసిస్తో, ఆల్కహాలిక్ సిర్రోసిస్తో మనిషి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవటం, మయోపతి, గుండె అన్లార్జ్ అయిపోయి చనిపోవటం, మరి ఆల్కహాల్తో నాడీ మండలం దెబ్బతింటం, అనేక రకాల జబ్బులు రావటం, ఆ మనిషి స్వల్ప కాలంలోనే ఈ జీవితాన్ని ముగించి స్వర్గస్థులు అవటం కూడా జరుగుతుంది. ఈ రోజున అనేక మంది రాజకీయ నాయకులు, మేధావులు, సినిమా ఆర్టిస్టులు, అనేక మంది ఈ ఆల్కహాలిక్ ఎడిక్ట్స్ అయ్యి చనిపోవటం మనం చూస్తూనే ఉన్నాము. అదే నా 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి త్వరితంగా వాళ్ళ జీవితాన్ని ముగించడంగా ఉదాహరణలు చూస్తున్నాం. వాళ్ళంతా మేధావులు కారా? మేధావులే. కానీ ఎడిక్షన్ అనేది, బానిసత్వం అనేది ఒక రక్కసి, ఒక రాకాసి. ఎంత మేధావినైనా మళ్ళీ సరేలే మానేద్దాం అనుకొని ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఈ పూట తాగుదాం, ఈ రోజు తాగుదాం, రేపటి నుండి మానేద్దాం, అప్పు రేపు అన్నట్లుగా అయిపోతుంది వీళ్ళ జీవితం. ఆఖరికి ఈ ఎప్పుడు ఆల్కహాల్, ఈ జీవితం ముగింపుతో ఆల్కహాల్ ముగిసిపోతుంది. ఇలా కొంతమందిలో జరుగుతూ ఉంది. మరి ఆల్కహాల్ అంటే అడుసు తొక్కనేలా, కాలు గడగనేలా అనేది చందం కాకుండా అతి చిన్న వయసులోనే మీ పిల్లలకు తల్లిదండ్రులుగా, గురువులుగా, సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులుగా అతి చిన్న వయసులోనే వాళ్ళ మెదడులో సీడ్స్, అంటే ఒక ఒక విత్తనం నాటినట్టు నాటండి. ఏమని? నో, నో డ్రగ్స్, నో స్మోక్, నో ఆల్కహాల్. ఈ డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకు, గంజాయి అలాంటివి ఈ స్లోగా పాయిజనింగ్ చేసి నీ జీవితాన్ని చంపేస్తాయి అనేది అతి చిన్న వయసులో నాటండి. పెద్దయ్యాక కూడా వాళ్ళని అప్పుడప్పుడు కౌన్సిల్ చేయండి. మీ బిడ్డల్ని స్నేహితుల్లాగా మలుచుకొని మంచి కౌన్సిలింగ్తో వాళ్ళని అసలు ఇటువైపు డ్రగ్స్ వైపు వెళ్లకుండా చేయండి. మరి పార్ట్ 2లో ఎడిక్ట్ అయిన వ్యక్తులు, మరి మా పరిస్థితి ఏంటి? మా ఆయన తాగేసి ఎడిక్ట్ అయిపోయాడు, మా తమ్ముడు ఇలా చేస్తున్నాడు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పార్ట్ 2లో మనం చర్చించుకుందాం. నమస్తే, మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ.